హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్చిదాస్ క్రియేషన్స్. ఈరోజు ఒక మంచి టిప్తో మీ ముందుకు వస్తున్నానండి. టమాటో పచ్చడి అప్పటికప్పుడు చేసుకోవడానికి ఏం చేయాలి, ఏ పద్ధతి ఉపయోగించాలి, అదేవిధంగా అతి తక్కువ నూనెతో మనము పచ్చడి ఎలా పెట్టుకోవాలో నేను సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను. చూడండి, ముందుగా అయితే టమాటాలను ఒక గిన్నెలో వేసి ఉప్పు వేసి బాగా కలుపుకోవాలండి. ఒక 10 నిమిషాలు ఆ నీళ్ళలోనే నాననివ్వాలి. ఈ విధంగా నానబెట్టడం వల్ల ఉప్పు నీళ్ళల్లో దాంట్లో పురుగు మందుల అవశేషాలు ఏమున్నా కూడా పోతాయి. ఆ తర్వాత ఇలా రుద్దుతూ కడిగేస్తే సరిపోతుంది. ఇలా రుద్దుతూ కడిగి మంచినీళ్ళతో ఒకసారి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, టమాటోలు ఈ విధంగా ఏదైనా హోల్స్ అవి అలాంటివి ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసి పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత శుభ్రంగా ఒకసారి కడుక్కొని ఒక క్లాత్ పైన ఆరబెట్టేసి ఫ్యాన్ కింద పెట్టేసామంటే తుడిచి చక్కగా ఆరిపోతాయండి. తడి లేకుండా చూసుకోవాలి ఎప్పుడైనా మనం పచ్చడి పెట్టడానికి. ఆ తర్వాత ఒక్కొక్క టమాటోని 8 ముక్కలుగా కట్ చేసి ఒక బాణల్లో వేసి 1 కేజీకి ఒక 100 గ్రాముల చొప్పున చింతపండు యాడ్ చేసుకొని బాగా ఈ విధంగా ఉడికించుకోవాలి. నేను కట్ చేయడం ఉడికించడం అంతా చూపించలేదు. ముందు యాక్చువల్గా నేను అనుకోలేదు ఈ వీడియో పెడదామనేసి, సరే సింపుల్గా చూపిద్దామనేసి ఇలా చేశాను. ఉడికించిన తర్వాత ఇలా ఉంది. నేను దీంట్లో మిర్చి పౌడర్ యాడ్ చేయకుండా నేను ఏం వేసి పచ్చడి చేస్తాను ఇప్పుడు చూపిస్తాను. ఈ బాటిల్ చూసారు కదా, దీని లోపల ఏముందో అనుకుంటున్నారా? దీంట్లో పండు మిర్చి పేస్ట్ అండి. ఇది 2 ఇయర్స్ది. ఇక్కడ గమనిస్తే మీకు కనిపిస్తుంది, పైన కొద్దిగా కలర్ చేంజ్ అయింది, కింద రెడ్డిష్గానే ఉంది. యాక్చువల్గా నేను ఇది ఫ్రిడ్జ్లో పెట్టలేదండి, బయటే పెట్టాను. బయట పెట్టినా పాడవకుండా ఉంది, అది గమనించండి. మధ్యలో నాకు ఏదైనా అవసరమైతే కొద్దిగా యూజ్ చేస్తూ ఉన్నాను. ఈ విధంగా మనము రెడీ చేసి పెట్టుకోవడం వల్ల మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పండుమిర్చి పచ్చడి చేసుకోవచ్చు, లేదా టమాటో పచ్చడిలో పండుమిర్చి పేస్ట్ వేసి ఊరగాయ చేసుకోవచ్చండి. నేను 2 బాటిల్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఒకటేమో ఫ్రిడ్జ్లో ఉంది, ఒకటి బయటే ఉంది. ఇది 2 ఇయర్స్ అవుతుంది దాదాపుగా నెక్స్ట్ మంత్కి. ఎంత బాగుందో చూడండి, ఎక్కడ పాడవలేదు, మంచి వాసన వస్తూ ఉంది. పండుమిర్చి, చింతపండు, ఉప్పు వేసి రుబ్బి పెట్టుకున్నామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ప్రిపేర్ చేసుకున్న టమాటాల్లో కూడా కొద్దిగానే చింతపండు యాడ్ చేశానండి. ఎందుకంటే ఈ పండుమిర్చి పేస్ట్లో కూడా చింతపండు ఉంటుంది, అందువల్ల చాలా తక్కువ క్వాంటిటీలో వేసాను. మీరైతే 1 కేజీకి 100 గ్రాముల చింతపండు అయితే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ మెంతి పొడి, అదేవిధంగా ఆవాలు, జీలకర్ర పొడి కలిపి ఒక 2 టీ స్పూన్లు కానీ 1.5 టీ స్పూన్ కానీ వేసి అంతా మనము మిక్సీ పట్టుకోవాలి. అదేవిధంగా వెల్లుల్లి, తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇక్కడ మనము పండుమిర్చి పేస్ట్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది, అందుకని నేను తక్కువ క్వాంటిటీలోనే ఉప్పు వేస్తున్నాను. సరిపోకపోతే మళ్ళీ చూసుకోవచ్చు అనేసి. వెల్లుల్లి కూడా చాలా పెద్ద గడ్డలండి, అందువల్లే నేను ఒక 10 నుంచి 15 వేసాను. ఆవాలు, జీలకర్ర పొడి కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి అంతా కలుపుకొని వీటిని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవడమే. చూశారు కదా, టమాటో పచ్చడి ఎంత ఎర్రగా ఉందో చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసేటప్పుడు ఇలా గ్రైండ్ చేసిన తర్వాత మనం ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. కారం కూడా సరిపోకపోతే ఇప్పుడు కూడా కారం వేసి కలుపుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు స్టవ్ పైన బాణలు పెట్టి ఒక 100 గ్రామ్స్ నువ్వుల నూనె యాడ్ చేశాను. నూనె కాగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు కూడా వేసి ఆ తర్వాత వెల్లుల్లి, ఎండుమిర్చిని కూడా వేస్తున్నాను. వెల్లుల్లి చాలా పెద్దగా ఉన్నాయనేసి నేను కట్ చేసి వేసానండి చిన్న ముక్కలుగా. అవి బాగా నూనెలో ఫ్రై అవ్వడానికి బాగుంటుంది. మనకు ఒక్కొక్క పెద్ద వెల్లుల్లి గడ్డ వచ్చే బదులు చిన్న ముక్కలు వస్తే కూడా మనకు అన్నం కలుపుకునేది బాగుంటుందనే ఉద్దేశంతో ఆ తర్వాత చిటికెడు ఇంగు కూడా వేసుకొని అంతా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఉండగానే ఈ పచ్చడిని కలుపుకుంటే సరిపోతుందండి. మామూలుగా 1 కేజీ టమాటో పచ్చడికి 1/4 కేజీ నూనె సరిపోతుంది. కాకపోతే అప్పటికప్పుడే కదా మనం తొందరగా ఈ పచ్చడిని అయిపోస్తాము, అందుకనే నేను తక్కువ ఆయిల్తో పచ్చడి ప్రిపేర్ చేశానండి. నేను చేసే వంటలు కూడా హెల్తీగానే ఉంటాయి, తక్కువ నూనెతోనే వంట కూడా చేస్తూ ఉంటాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.